మీరు కొత్తగా వచ్చారు రియల్ ఎస్టేట్లోకి, మీకు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, కానీ మీరు బాగా ఎదగాలనుకుంటున్నారు. మీ ముందున్న లీడర్స్ అందరూ కూడా బాగా షైన్ అయ్యి బాగా డెవలప్ అయి ఉన్నారు. వాళ్ళ మీరు ఎదగాలనుకుంటే మీరు లీడర్స్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎవరైతే మీకు సీనియర్స్ ఈ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చారో వాళ్ళ గైడెన్స్ కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి. మీరంతలా కొంతవరకు మాత్రమే చేయగలుగుతారు. మీ లీడర్ సపోర్ట్ ఉంటే మీరు ఇంకొంచెం షైన్ అవుతారు. నేను 16 సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్నప్పటికీ అప్పుడు రియల్ ఎస్టేట్లో మాకు సీనియర్స్ గైడెన్స్ మర్చిపోలేండి. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి గైడెన్సే ఈరోజు ఇంతమంది కస్టమర్స్కి మనం మాట్లాడడం జరుగుతుంది. ఇంతమంది టీంని మనం వాళ్ళ మోటివేషన్ విషయంలో కానివ్వండి, వాళ్ళ సర్వీస్ ఇచ్చే విషయంలో కానివ్వండి, కస్టమర్కి ఇచ్చే సర్వీస్ కానివ్వండి, అన్నీ నేర్చుకున్నాం. మనం ఏమీ MBAలు PhDలు చేయలేదు. కేవలం అంటే కస్టమర్కి మనకు కావాల్సింది ఏంటి? ట్రస్ట్. ఆ ట్రస్ట్ మీదే ఎంత వ్యాపారం చేసాం. అందుకే నేనేమంటానంటే మీరు మీ సీనియర్ని గైడెన్స్ తీసుకోకుండా సొంతంగా చాలామంది చేస్తున్నారు, కానీ వాళ్ళ సీనియర్ గైడెన్స్ కంపల్సరీ. రియల్ ఎస్టేట్ అనే కాదు, ఏ రంగానికి కానీ సరే ఒక గైడ్ కానీ ఒక కోచ్ కానీ మీకు చాలా అవసరం ఉంటుంది. నేను కూడా ప్రతిదీ కూడా అప్డేట్ చేసుకునే ఎవరికి మాట్లాడతారు అనమాట. చాలామంది మన మిత్రులు ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక స్టైల్ ఆఫ్ క్లోజింగ్ ఉంటుంది సేల్స్. అలాగే మనం కూడా డిఫరెంట్గా మనం రోజు అప్గ్రేడ్ అవ్వాలి. మార్కెట్ సినారియోలో వైజాగ్ గ్లోబల్గా ఎదుగుతుంది. ఇలాంటి టైంలో ఎంత మనం అప్గ్రేడ్ అయ్యి మన తలకి స్కిల్స్ ఇంకా మెరుగుపరుచుకొని ఇప్పుడున్న వ్యాపారంలో ఎంత బాగా మనం విస్తరించుకోవాలో అంత ముందుకు వెళ్ళాలో ఉద్దేశం కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఒకటే, మీరు ఫస్ట్ లీడర్స్తో ఎదగాలంటే బాగా తెలుసుకోండి, నాలెడ్జ్ బాగా గ్రహించండి, ప్రతి ప్రొడక్ట్ నాలెడ్జ్ మీకు సంపాదించండి. మీ టీంని, మీరు లీడర్ అయితే మాత్రం మీ టీంకి ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఫుల్ఫిల్ చేయండి. టీంలో ఉన్నటువంటి సొల్యూషన్స్ ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అవి క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ జూనియర్ కానీ మీ మాట వినకపోతే వదిలేరు, పక్కన పెట్టేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తారు. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కొత్త బ్లడ్ అవసరం. అంటే మనం బ్లడ్ ఎందుకు మనం మార్చుకుంటాం? ఏమైనా యాక్సిడెంట్ అయినా బ్లడ్ అయినా ఇంకొక కొత్త బ్లడ్ వస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా మీరు కొత్త వాళ్ళు అలా వస్తూనే ఉండాలి మనకి రియల్ ఎస్టేట్లో. అప్పుడు మనకి రిజల్ట్ ఎక్కువ వస్తుంది. అంటే కొత్త వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా మనకి కొత్త వైబ్స్ వస్తాయి అన్నమాట. పాత వాళ్ళు చేస్తూనే ఉంటారు, కానీ కొత్త వాళ్ళు అలా వస్తూ ఉండాలి. ఎప్పుడు కొత్త బ్లడ్ అనేది ఇప్పుడు అవసరం రియల్ ఎస్టేట్లో. అందుకే మీరందరూ కూడా రియల్ ఎస్టేట్లో కంటిన్యూగా మనం ఫోకస్ అవ్వాలంటే టీమ్ రిక్రూట్మెంట్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది.